తెలుగు రాష్ట్రాలను అకాల వర్షాలు అతలకుతలం చేశాయి. నిన్న కురిసిన భారీ వర్షానికి ఇరు రాష్ట్రాల్లో భారీగా ఆస్తి నష్టం సంభవించింది. మరో 2 రోజుల్లో వర్షాలుంటాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఇవాళ అల్లూరి సీతారామరాజు, కాకినాడ, తూర్పు గోదావరి, అనంతపురం, అన్నమయ్య, తిరుపతి జిల్లాలో కొన్ని చోట్ల అకస్మాత్తుగా పిడుగులతో కూడిన మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని తెలిపింది ఐఎండీ. పిడుగులు పడే అవకాశం ఉన్నందున చెట్ల కింద నిలబడరాదని హెచ్చరించింది. నిన్న నంద్యాల, కర్నూలు, అన్నమయ్య, తిరుపతి, ఎన్టీఆర్, అల్లూరి జిల్లాలో వర్షంతో పాటు పిడుగులు పడ్డాయి. కృష్ణా జిల్లా పెద్దౌటపెడ్లిలో 68.9, ప్రకాశం జిల్లాలో సానికవరంలో 65.2, ఇర్రగొండపాలెంలో 62 మిల్లీమీటర్ల అధిక వర్షపాతం నమోదైనట్లు పేర్కొంది వాతావరణ శాఖ. 18 ప్రాంతాల్లో 20 మిల్లీమీటర్ల కంటే ఎక్కువ వర్షం రికార్డైందని ఒక ప్రకటనలో విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ రోనంకి కూర్మనాథ్ వెల్లడించారు. తెలుగు రాష్ట్రాలను అకాల వర్షాలు అతలకుతలం చేశాయి. ఇక ఏపీకి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి యాకూబ్ అందిస్తారు. యాకూబ్. వరలక్ష్మి, ప్రస్తుతం వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ముఖ్యంగా నిన్నటి నుండి వర్షాలు పడతాయని సూచనలు ఇచ్చిన నేపథ్యంలో అర్ధరాత్రి పూట నిన్న ఉదయం విజయవాడ, అదేవిధంగా చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా పడింది. మరో పక్కన నిన్న అర్ధరాత్రి కూడా చాలా బీభత్సమైన వర్షం పడిన పరిస్థితి. అయితే ఈ కుంభవృష్టి కారణంగా ఇప్పటికే రైతులు, అంటే ముఖ్యంగా మామిడి, పెసలు, అదేవిధంగా మినుము సంబంధించిన రైతులు పెద్ద ఎత్తున నష్టపోయారని కూడా ఇప్పటికే తెలుస్తుంది. ఇప్పుడు పూత దశ నుండి కాయ దశకు వచ్చే క్రమంలో ఇటువంటి అకాల వర్షం రావడంతో చాలా వరకు రైతులు ఆందోళన చెందుతున్న పరిస్థితి. అయితే మరో 2 రోజుల పాటు వర్షాలు ఉన్న నేపథ్యంలో ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ముందుగా ఆరెంజ్ అలర్ట్ కూడా జారీ చేసింది. అల్లూరు జిల్లా, సీతారామరాజు, అదేవిధంగా కాకినాడ, తూర్పుగోదావరి జిల్లా, అనంతపురం, అన్నమయ్య జిల్లాలకు సంబంధించి ఇప్పటికే ఆరెంజ్ అలర్ట్ చేసిన పరిస్థితి. మరో పక్కన ఎన్టీఆర్ జిల్లా, కృష్ణా జిల్లా, ఏలూరు, అదేవిధంగా తూర్పు గోదావరి జిల్లాలకు పూర్తి స్థాయి ఇప్పటికే నిన్నటి నుండి వర్షాలు కురుస్తున్న పరిస్థితి. పెద్ద ఎత్తున వర్షాలు కురుస్తుండటంతో ముందు రైతులు అయితే చాలా వరకు ఇబ్బంది పడుతున్నారు. కొంతమంది ఒక 20% రైతులు ఆనందం వ్యక్తం చేసినా సుమారుగా 80% రైతుల మటుకి నష్టపోయే అవకాశం ఉంది. ఈ అకాల వర్షంతో ఓ పక్కన రైతులతో పాటు మరో పక్కన రోజువారీకి వెళ్లే రైతులు కూడా చాలా వరకు ఇబ్బంది పడుతున్న పరిస్థితి. అయితే ఈ రోజు రేపు కూడా ఈ అకాల వర్షాలు పడే అవకాశం ఉంది. దాంతో పాటు పిడుగులు పడే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ ఇప్పటికే తెలియజేసింది. రాత్రి పడిన వర్షపాతానికి సూచనలు చూసుకుంటే పెద్ద ఎత్తున వర్షం పడడం, సుమారుగా 18 సెంటీమీటర్ల వర్షం నమోదవడంతో చాలా వరకు కొన్ని ప్రాంతాలు నీటి మునిగాయి అని కూడా చెప్పుకోవచ్చు. కాలువలు అదేవిధంగా పూర్తి స్థాయిలో మునిగి రోడ్డు మీదకి వచ్చేసిన పరిస్థితి. లోతెత్తు ప్రాంతాలు కూడా జలమయమైన పరిస్థితి. ఈ పరిస్థితిలో మరో 2 రోజుల పాటు వర్షాలు పడే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. అదేవిధంగా రైతులు కూడా అప్రమత్తంగా ఉండాలని కూడా వాతావరణ శాఖ ఇప్పటికే పూర్తి స్థాయిలో చెప్పడం జరిగింది. అయితే రేపు, అంటే ఈ రోజు ఉదయం, అదేవిధంగా రేపు కూడా వర్షాలు ఉన్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కూడా వాతావరణ శాఖ అయితే చెప్పింది. రైట్ యాకూబ్, థ్యాంక్ యూ. ఇక ఏపీలో అకాల వర్షాలకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి కిషోర్ అందిస్తారు. కిషోర్. వరలక్ష్మి, నిన్న కర్నూలు జిల్లా మరియు నంద్యాల జిల్లాల్లో కూడా అకాల వర్షాలు ఒక్కసారిగా ముంచెత్తడంతో రైతులు, అటు సామాన్య ప్రజలు కూడా ఒకంత ఇబ్బంది పడ్డారు. అయితే అత్యధిక వేడితో అల్లాడిపోయిన ప్రజలకు మాత్రం ఇది కాస్త ఊరటనిచ్చిందనే చెప్పాలి. పూర్తి స్థాయిలో కూడా 42 డిగ్రీలకు పైగా ఎండలు మండిపోతున్న నేపథ్యంలో ఒక్కసారిగా వాతావరణంలో మార్పులు రావటం, ఉన్నట్లుండి చల్లటి గాలులతోటి భారీ వర్షాలు, అటు వడగళ్లు కూడా పడిన పరిస్థితి కర్నూలు జిల్లాలో చోటు చేసుకుంది. అత్యధికంగా చూసుకున్నట్లయితే కర్నూలు అర్బన్ ఏరియాలో 43.25 మిల్లీమీటర్ల వర్షం పడటం అన్నది ఒక్కసారిగా అందరూ కూడా ఆశ్చర్యపోయిన పరిస్థితి. అయితే ఈ నేపథ్యంలో ఇటు కర్నూలు జిల్లాలోని పలు మండలాల్లో కూడా 40 సెంటీమీటర్లకు పైగా వర్షం పడింది. దేవనకొండ మండలంలో 42.5 మిల్లీమీటర్ల వర్షం, కర్నూలు మండలంలోని దిన్నెదేవరపాడులో 32.25 మిల్లీమీటర్లు, ఎమ్మిగనూరులో 27
77 మిల్లీమీటర్ల వర్షపాతం. అంటే ఇలా చూస్తున్నట్లయితే రమారమిగా 20 మిల్లీమీటర్లకు పైగానే అన్ని చోట్ల కూడా వర్షం నమోదైన పరిస్థితి కనపడుతుంది. అయితే ఈ యొక్క నేపథ్యంలో రైతులు పూర్తి స్థాయిలో కూడా ఎవరైతే పంటలకు సిద్ధమవుతున్న వారు ఉన్నారో వారైతే కొంచెం ఆనందం వ్యక్తం చేసినప్పటికీ కూడా ఎవరైతే పంటను తీసుకొని పొలాల్లో ఆరబోసుకొని ఇటు మిర్చి పంట కానీ మిగతా వేరుశెనగ ఇలాంటి పంటలు ఏవైనా ఉన్నాయో వాటిని పొలాల్లో కళ్ళాల్లో ఆరబోసుకున్న రైతులు మాత్రం తీవ్ర స్థాయిలో కూడా ఇబ్బంది పడిన పరిస్థితి కనపడుతోంది. ఒక్కసారిగా వర్షం రావటంతో పంటను రక్షించుకునేందుకు రైతులు నానా ఇబ్బంది పడ్డారని చెప్పవచ్చు. అదేవిధంగా ఇటు కర్నూలు మార్కెట్ యార్డ్ లో కానీ ఇటు ఆదోనిలో కానీ ఏదైతే మార్కెట్ యార్డ్లకు తరలించి గత వరుసగా 4 రోజులుగా మార్కెట్లకు సెలవులు ఉన్న కారణంగా ఏదైతే పంట మార్కెట్లకు చేరుకొని అక్కడే ఉంటుందో అమ్మకాల కోసం వాటిని రక్షించుకునేందుకు కూడా తార్పాలిన్ పట్టులను వెతుక్కుంటూ ఆ పంటను సంరక్షించుకునే పనిలో పడ్డారు. అయితే పూర్తి స్థాయిలో కూడా చాలా మంది రైతులు తీవ్ర ఇబ్బందులు పడిన పరిస్థితి ఉంది. అయితే ఇటు కోస్తాంధ్ర రాయలసీమ ప్రాంతాల్లో రేపు కూడా ఈ రోజు రేపు కూడా పూర్తి స్థాయిలో కూడా అకాల వర్షాలు ఉంటాయని చెప్పి ఎండి సూచనలు చేసిన నేపథ్యంలో అధికార యంత్రాంగం కూడా పూర్తి స్థాయిలో సంసిద్ధం చేస్తున్నారు. ఎవరు కూడా వర్షం వస్తున్న సూచన ఉన్నట్టుగా ముందస్తు హెచ్చరికల నేపథ్యంలో జాగ్రత్త పడాలి. పిడుగుపాటు పడే అవకాశాలు కూడా ఉండటంతో ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. నిన్న కూడా 2 వ్యక్తులు చనిపోయిన పరిస్థితి కర్నూలు జిల్లాలో చోటు చేసుకోవడంతో యంత్రాంగం మొత్తం కూడా అలర్ట్ అయిందని చెప్పవచ్చు. వరలక్ష్మి. రైట్ కిషోర్, థ్యాంక్ యూ. తెలంగాణలో కూడా భారీ వర్షం పడింది. ఒక్కసారిగా ఈదురుగాలులతో ప్రారంభమై ఉరుములు, మెరుపులు, పిడుగుపాట్లతో వర్షం పడింది. ఉత్తర, దక్షిణ, మధ్య తెలంగాణలో భారీ వర్షం కురిసింది. హైదరాబాద్లో కురిసిన భారీ వర్షానికి నగర జీవనం అస్తవ్యస్తమైంది. రాష్ట్రంలో మరో 3 రోజులు పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉన్నాయని వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. ఉష్ణోగ్రతలు 4 డిగ్రీల వరకు తగ్గే అవకాశాలున్నాయని, 7-8న పొడి వాతావరణం ఉంటుందని, ఆ తర్వాత మళ్లీ తేలికపాటి వర్షాలకు అవకాశం ఉందంటున్నారు. ఇక తెలంగాణలో అకాల వర్షాలకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి స్వామి అందిస్తారు. స్వామి. వరలక్ష్మి, తెలంగాణలో రాష్ట్ర వ్యాప్తంగా అకాల వర్షాలు కురిశాయి. పెద్ద ఎత్తున కూడా రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు బీభత్సం సృష్టించాయి. మరో 2 రోజుల పాటు ఈ అకాల వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి భారత వాతావరణ సంస్థ ఐఎండీ ఇప్పటికే హెచ్చరిక జారీ చేసింది. అక్కడక్కడ కుండపోత వర్షం కురిసే అవకాశం ఉందని తెలుస్తుంది. నిన్న హైదరాబాద్ నగరంతో సహా రాష్ట్ర వ్యాప్తంగా అనేక జిల్లాల్లో అకాల వర్షాలతో చాలా మంది ఇబ్బంది పడ్డారు. ఒకవైపు వివిధ వేర్వేరు ఘటనల్లో 5 మంది మృతి చెందినట్టుగా కూడా తెలుస్తుంది. ప్రధానంగా రాష్ట్ర వ్యాప్తంగా అందరూ అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి కూడా ఒక అలర్ట్ జారీ చేశారు. దాంతో పాటు వివిధ చాలా చోట్ల కూడా ఇప్పుడే ఆరుగాలం శ్రమించిన పంటంతా కూడా చేతికొస్తున్న సమయంలో అకాల వర్షాలు ఒకవైపు పెద్ద ఎత్తున కూడా కూరడంతో కూడా పంట నష్టపోయిన రైతులంతా కూడా ఇబ్బంది పడుతున్నారు. శ్రమించిన పంటంతా నీటిపాలైందని చెప్పేసి కన్నీరు మున్నీరుగా రోధిస్తున్న విషయాలు అక్కడక్కడ కనబడుతున్నాయి. మరో 2 రోజుల పాటు కూడా ఆరెంజ్ అలర్ట్ ను ఇప్పటికే వాతావరణ శాఖ జారీ చేసింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా అనేక చోట్ల కూడా మొత్తం ప్రతి సంవత్సరం కూడా సాధారణంగా ఏప్రిల్ మే నెలల్లో కూడా ఈ అకాల వర్షాలు కురుస్తూ ఉంటాయి. క్యుములో నింబస్ మేఘాల ప్రవాహం కారణంగా పెద్ద ఎత్తున కూడా అకాల వర్షాలు పడి పంట నష్టపోతుంది. అక్కడక్కడ వడగళ్లు కూడా పని చాలా చోట్ల పంటలు నష్టపోయే పరిస్థితి ఏర్పడుతుంది. మామిడి కాయలు కావచ్చు, మరోవైపు ఇటు వరి పంట కూడా పూర్తిగా నెలకొరిగి మొక్కజొన్న లాంటి పంటలు దెబ్బతింటూ ఉన్నాయి. దీంతో అనేక చోట్ల కూడా ఇలా ఇబ్బంది పడే పరిస్థితి నెలకొని ఉన్నది. రాష్ట్ర వ్యాప్తంగా మరో 2 రోజులు కూడా ఇలాంటి మొత్తం అకాల వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేది కూడా ఇప్పటికి ఐఎండీ హెచ్చరికలు జారీ చేసింది. ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాలు కూడా సేమ్ పరిస్థితి నెలకొని ఉన్నది. ఆంధ్రప్రదేశ్ లో ఇప్పటికే అనేక జిల్లాలకు కూడా ఆరెంజ్ అలర్ట్ ఇప్పటికే జారీ చేశారు. తెలంగాణలో కూడా అనేక చోట్ల కూడా అనేక జిల్లాలో కూడా అలర్ట్ గా ఉండాలని చెప్పేసి ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. వరలక్ష్మి. రైట్ స్వామి, థ్యాంక్ యూ. ఇక 2 తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు బీభత్సం సృష్టించాయి. ఇక తెలంగాణలో భారీ వర్షం పడింది. ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్. వరలక్ష్మి, బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్త ధోని ప్రభావంతో అయితే గత 2 రోజులుగానైతే కురుస్తున్నటువంటి అకాల వర్షంతో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా 1000 ఎకరాల్లో ఇటు పంటలు నష్టపోవడంతో అయితే రైతులైతే ఆందోళన చెందుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. గత 10 రోజుల క్రితం కురిసినటువంటి అకాల వర్షంతో ఇప్పటికే లక్షల ఎకరాల్లో ఇటు రైతులు పంట నష్టపోగా ఉన్నటువంటి కొంతమేర పంటతోటన నష్టం పూడ్చుకుందామని రైతులకు ఆలోచన చేస్తున్న సమయంలో మళ్ళా అకాల వర్షం కురియడంతో అయితే చేతికి వచ్చిన పూర్తి స్థాయి పంట కూడా నష్టపోవడంతో అయితే రైతులైతే ఆందోళన చెందుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ఇప్పటికే వాతావరణ శాఖ కూడా హెచ్చరికలు అయితే జారీ చేసింది. మరో 2 రోజుల పాటు ఇటు వర్షాలు కురుస్తాయంటూ కూడా హెచ్చరికలు అయితే ఐఎండీ అయితే జారీ చేసిన సందర్భాలు అయితే ఉన్నాయి. అయితే పూర్తి స్థాయిలో తాము పంటలు నష్టపోయాం, గతంలో కూడా పంటలు నష్టపోయినా కూడా నష్టపరిహారం అందించిన దాఖలాలు అయితే లేవు,
ఇప్పటికే గత అకాల వర్షానికి సంబంధించి వ్యవసాయ శాఖ అధికారులతో పాటు ఇటు హార్టికల్చర్ అధికారులు అయితే పూర్తి స్థాయిలో సర్వేలు చేశారు. సర్వేలతో కేవలం సర్వేలు చేయడం కాదు, తమకు పంట నష్ట పరిహారం అందించి ఆదుకోవాలంటూ కూడా ఇటు రైతులు అయితే డిమాండ్ చేస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా వరితో పాటు మొక్కజొన్న ఇటు మామిడి పండ్లతో పాటు మిర్చి సాగు చేస్తున్న రైతులకైతే తీవ్ర నిరాశ మిగిలిచ్చాయి అకాల వర్షాలు. పూర్తి స్థాయిలో పంటలను నష్టపోవడంతో అయితే రైతులైతే కన్నీటి పర్యంతం అవుతున్న పరిస్థితులు అయితే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉన్నాయి. మరోవైపు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి కూడా ఇప్పటికే పలు జిల్లాలకైతే ఆరెంజ్ అలర్ట్ అయితే జారీ చేసింది. మరో 2 రోజుల పాటు కూడా పూర్తిగా ఇటు వర్షాలు కురుస్తాయంటే కూడా వాతావరణ శాఖ అయితే హెచ్చరికలు అయితే జారీ చేసింది. ఈ రోజు రేపు ములుగు, వరంగల్, వికారాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, యాదాద్రి, సిద్దిపేట, నల్గొండ, సూర్యాపేట, భద్రాద్రి, మహబూబ్నగర్ జిల్లాలో కూడా వడగళ్ల వాహనాలు కురిసే అవకాశం ఉన్నాయంటూ కూడా వాతావరణ శాఖ అయితే హెచ్చరికలు అయితే జారీ చేసింది. వాళ్ళ